6 నెలలు నిజంగా చాలా ఎక్కువ సమయం. ఏదైనా ఒక ప్రభుత్వం అది ఏ దారి పడుతున్నది, ఎటువైపు పయనిస్తున్నది, ఆ ప్రభుత్వం యొక్క డైరెక్షన్ ఏంటి, దాన్ని అంచనా వేసుకోవడానికి ఈ 6 మాసాల కాలంలో రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టంగా అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి సర్కార్కు ఆ పార్టీ అధికారంలోకి వచ్చే కంటే ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దాని మీద శ్రద్ధ లేదు. ఎంతసేపు ఆత్మస్తుతి పరనింద అనేటువంటి ఒక ఏకైక అజెండాను మాత్రమే ముందు పెట్టుకొని సాగుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. డైరెక్షన్ లెస్ ఉంది ప్రభుత్వం, ఓ దారి తెన్ను లేకుండా ఉన్నది. ఒక నిర్మాణాత్మకమైనటువంటి పద్ధతిలో తామిచ్చినటువంటి హామీల మీద ముందు దృష్టి పెట్టి ప్రజాపాలనను కొనసాగిస్తూ మునుపటి ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి రీతిలో ఇగో మా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి, మా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి, మా ప్రభుత్వం యొక్క పనులు ఉన్నాయి, వీటి ఫలితం ప్రజలకు ఇట్లా అందుతుంది అని చెప్పి ఒక ఆత్మవిశ్వాసంతో చెప్పగలిగేటువంటి పరిస్థితి ఇలా ముఖ్యమంత్రి కానీ మంత్రిమండలి కానీ కనిపిస్తలేదు. నోరు తెరిస్తే ఈ 6 మాసాల కాలంలో మనం చూసిందంతా కూడా గత ప్రభుత్వం మీద, గత ప్రభుత్వ అధినేతల మీద, గత ప్రభుత్వ కాలంలో సుమారు 9.5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో అమలైనటువంటి సంక్షేమం అభివృద్ధికి సంబంధించిన అనేకమైన అంశాలు ఏ ఒక్కటి కూడా అది ప్రజలకు ఏది లాభం చేయనట్లు, సాంత్వన కూర్చొనట్లు, మేలు ఒనగూరనట్లు, అన్నింటికన్నీ వైఫల్యమైనటువంటి విధంగానే వాటి మీదనే మాట్లాడుతూ వచ్చినారు. మిషన్ కాకతీయ అంటే ఫెయిల్ అన్నారు, మిషన్ భగీరథ ఫెయిల్ అన్నారు, కాళేశ్వరం ఫెయిల్ అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టనే లేదన్నారు. ఇక ఒకటి కాదు రెండు కాదు, గొర్రెలది ఫెయిల్ స్కీమ్ అన్నారు, అసలు ఇయ్యనే లేదన్నారు. ఏది తీసుకుంటే అది గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పనిని ఒక్కదాన్ని కూడా అవును ఈ ప్రభుత్వ హయాంలో ఇది జరిగింది, ఇది జరగలేదు, లేదా ఇది కొనదాకా జరగలేదు, లేదా ఇందులో పొరపాటు జరిగింది, ఈ రకమైన చర్చ ఎక్కడా లేదు. మొత్తానికి మొత్తమే ఏం జరగలేదని చెప్పి హోల్సేల్గా ఎగ్గొట్టేటువంటి మాటలు మాట్లాడడం, ఆ పథకాలకు కానీ ఆ ప్రయోజనాలకు కానీ దురుద్దేశాలను అంటగట్టడం. పోనీ అవి చేస్తూ మీరు చెప్పిందన్నా ఏదైనా మొదలుపెట్టి చేస్తున్నా అంటే ఇచ్చిన ఒక మాట మీద లేదు. ఉచిత బస్సు అనేటువంటి తప్ప, మహిళలకు ఉచిత బస్సు తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా మాట మీద నిలబడలేదు. ఎప్పుడు మాట్లాడినా చాలా ఎదుటోళ్ళు అడిగేటువంటి వాళ్ళు ఏం తెలియక అమాయకులు అడుగుతుండేమో, వీళ్ళకే విజ్ఞానం లేదేమో అనుకునేటట్లు ఎదురుదాడి చేసి మాట్లాడతాడు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ. మేము అన్నీ అమలు చేసినాం కదా ఇంకేడు ఉన్నాయన్నట్టు మాట్లాడతారు. చివరికి ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ వస్తే ఆయనతో కూడా చెప్పించినారు మహాలక్ష్మి పథకం కింద 2500 పుడుతున్నాయని. అంటే ఇంత బ్లఫ్ చేయడం, చేయని దాన్ని, అమలు చేయని దాన్ని, ప్రారంభించిన దాన్ని కూడా ప్రారంభం అయిపోయినాయి, అమల్లో ఉన్నాయి, అన్నీ నెరవేర్చినాం, ఏదో ఒకటో రెండో మిగిలినాయి, అన్నీ అయిపోయినాయి అన్నట్లుగా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని మాట్లాడడం అనేది అలవాటు అయిపోయింది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కానటువంటి యొక్క ప్రతిఫలం లేదా దాని యొక్క రిఫ్లెక్షన్ ఏంటంటే ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత, అసంతృప్తిని కలిగి ఉన్నారు. ప్రధానంగా రైతాంగ ప్రజలు. కరెంటు కాడ వైఫల్యం ఈ సర్కార్ది, నీళ్ళు ఇచ్చే కాడ వైఫల్యం. చివరికి వాళ్ళు పండించిన పంట కొంటామని చెప్పి కొనకపోగా నానా ఇక్కట్లు రైతులు పడ్డారు, ధాన్యం దడిచిపోయింది, చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. బోనస్ ఇస్తామని ఎగ్గొట్టిండ్రు, బోనస్ మీద తలాతోకలేని మాటలు, ముందోతోన సన్నవడ్లకే ఇస్తామని, తర్వాత మిగతాయి కూడా పరిశీలిస్తున్నామని, విధి విధానాలు రూపొందిస్తున్నామని. 2 సీజన్లు అయిపోయాయి, వానకాలం యాసంగి సీజన్లు అయిపోయాయి. మీ బోనస్ అనేటువంటిది ఇంకా ఆ బోనస్ను ఎవడో నమ్ముతాడా? మీ బోనస్ అనేది ఒక బోగస్. కాంగ్రెస్ ఇచ్చినటువంటి రైతులకు బోనస్ అనేటువంటి ఆ మాట అయితే ఉందో అదొక బ్లఫ్, అదొక బోగస్ మాట. మీరు ఇంకో అదనపు బోనస్ ఏమి ఇచ్చిందంటేనంటే రైతుల మీద లాఠీచార్జ్ చేస్తున్నారు. సర్కారు వచ్చిన 6 నెలలకే రైతుల యొక్క డిమాండ్ల మీద రైతులు సంఘటితమై ఎక్కడన్నా కూర్చొని ఏదైనా ప్రభుత్వాన్ని అడుగుతున్నారంటే వాళ్ళ మీదకి పురమాయిస్తున్నారు పోలీసులు. మరి గతంలో ఎందుకో జరగలేదు, 9.5 ఏళ్ల కాలంలో ఎందుకో రైతులు లైన్లలో నిలబడలే, గతంలో ఎందుకో ఎరువుల కొరత రాలే, గతంలో ఎందుకో నీళ్లు లేక పంటలు ఎండిపోయినాయనే వార్తలు రాలేదు, గతంలో విత్తనాలు లేక రైతులు ఆందోళన చేయలేదు ఎందుకో. మరి కేసీఆర్ దిగిపోగానే ఇవన్నీ స్టార్ట్ అయితే ఇవన్నీ మీ గొప్పతనాలా? మరి మీ పనితీరుకు, మీ గొప్పతనాలకు తార్కాణమా ఇదంతా?
ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు? కాబట్టి ప్రజానికాన్ని అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే వీళ్ళు చేయడానికి వీళ్ళకు ఒక ప్రణాళిక లేక మరి పాలనా దక్షత ఉందా లేదా అనేది ప్రజలు బేరీజ్ వేసుకోవాలి. నేను ఆ మాట అనను. నిజంగానే పాలనా దక్షత ఉంటానంటే దానికి సంబంధించిన అడుగులు అటువైపు లేవు. పాలనా దక్షత కొరబడిందా? ప్రజలు విచక్షణతో ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. ఈ కారణాల చేతనే వాళ్ళు ఏం చేయాలో పాలుపోక వాళ్ళ వైఫల్యాలు తెర మీదకి వచ్చినప్పుడల్లా ఈ అసలు సినిమా వచ్చే కంటే ముందు న్యూస్ రీల్ అని వచ్చేది వెనుకటికి. అట్లా న్యూస్ రీల్ల టైపులో కొన్ని లీకులు ఇవ్వడం, ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఒక అంశాన్ని తెర మీద తీసుకురావడం. కొద్ది రోజులు కాళేశ్వరంతో నడిపేసింది. మొత్తం కాళేశ్వరం తెల్లారితే పొద్దుముక్తే కాళేశ్వరం 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 ఇట్లా అయింది ఇట్లా అయింది ఇట్లా అయింది ఇట్లా అయింది. మిత్రులంతా చూసిండాలా. నిన్న మొన్న మెట్రో వాటర్ వర్క్స్ సంబంధించి కానీ హైదరాబాద్ నది ఏది మంచినీళ్ళ సమస్య మీద కానీ ఇతరత్ర చర్చ జరిగినప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడినట్టు మీడియాలో వచ్చింది. ఏంటది? హైదరాబాదు 2 జలాశయాలకు 7 టీఎంసీల నీళ్లను, ఉస్మాన్ సాగర్కు హిమాయత్ సాగర్కు 7 టీఎంసీల నీళ్లను మల్లన్న సాగర్ ద్వారా తీసుకురావాలి, త్వరగా ఈ పనులు కూడా చేపట్టాలి, వెంటనే దానికి సంబంధించిన ప్రతిపాదనలన్నీ రెడీ చేయండి అని అధికారులను పురమాయించినట్లు వార్తలు వచ్చినాయి. అంటే ఈ నిలకడలేని పొంతన లేని దుందుడుకు వ్యవహారం ఎక్కడి దాకా వస్తుందంటే, పోయిన ప్రభుత్వం మీద ఏదో కక్ష తీసుకున్నట్లు మాట్లాడదాం, పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయడం అనేటువంటి ఒక దుగ్ధ తప్ప ఒక కన్సిస్టెన్సీ ఉంటే పాలకులకు తొందరపడకుండా ముందు దాన్ని ఆకలింపు చేసుకొని అర్థం చేసుకొని ఎట్లా పరిష్కారం చేయాలి ఏం చేయాలని మాట్లాడతారు ఎవరైనా. కానీ వీళ్ళు చేసింది ఏంది? రాగానే కాళేశ్వరం మీద ఏదో పెద్ద మేము బాంబే చేసినాము, ఇక కేసీఆర్ ప్రతిష్ట పోయింది, ఇక కేసీఆర్ అనేది చెల్లనే చెల్లడు దీంతో అని చెప్పి పెద్దగా ఏందో బ్లాక్ చేసినాం అనుకున్నారు. మరి కాళేశ్వరం విఫల ప్రాజెక్ట్ అయితేనంటే నువ్వు మల్లన్న సాగర్కి నీళ్ళు ఎట్లా తీస్తావు, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్కి నీళ్ళు ఎట్లా ఇస్తావు? సింపుల్ లాజిక్. ఇలా అదే కాళేశ్వరం నీళ్ళు గత అవుతున్నాయి కదా హైదరాబాద్ ప్రజలకు. మేము ఆనాడు చెప్తానంటే మీరు చులకన చేసి మాట్లాడుతుంది కదా. మళ్ళీ ఇలా మీరు మాట్లాడేది ఏంది? కాళేశ్వరం నీళ్ళని మల్లన్న సాగర్ ద్వారా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్కి తీసుకురావాలని నిర్ణయానికి వస్తున్నారు కదా. అంటే మీరు కాళేశ్వరం మీద మాట్లాడింది ఇది ఒక్కటే దృష్టాంతం కాదు, 100 దృష్టాంతాలు ఉన్నాయి. మీరు మాట్లాడింది అవగాహన లేనిది, కేవలం రాజకీయ దుగ్ధతో గత ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మాట్లాడింది అనేటువంటిది అందరికీ తెలుసు. ఇక నిత్యం మాట్లాడుకుంటూ పోతున్నారు. కాబట్టి ఈరోజు కొంతకాలం కాళేశ్వరం, కొంతకాలం మరోటి, మధ్యలో సర్కస్లో జోకర్ లాగా బుద్ధి పుట్టినప్పుడల్లా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి దాన్ని తెర మీద తీసుకురావాలి. దీని మీద అధికారికంగా ఈరోజు వరకు ఏ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అధికారికంగా దీని మీద ఈరోజు వరకు ఒక ప్రకటన చేయలేదు. అధికారికంగా వివరాలతో. కానీ వాళ్ళు మాట్లాడకుండా లీకులు ఇచ్చి ఆ లీకులను ప్రచారంలో పెట్టి లీకుల ద్వారానే ఫలానోళ్ళ పాత్ర ఉందని చెప్పేయడం, అది ఎక్కడి దాకా పోయిందంటే చట్ట పరిధిలో ఎప్పుడైనా సరే మనకుండేటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో, రాజ్యాంగబద్ధ ప్రభుత్వాలలో మనకుండే నేర స్మృతిలో విచారణ జరిగేటువంటి ప్రొసీజర్